సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పాటిమీద ఆంజనేయ స్వామి దేవాలయంలో భార్గవపురం మహిళల ఆధ్వర్యంలో అర్ధ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. గత సంవత్సరం స్వామివారి ప్రేరణతో హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించడం జరిగిందని భార్గవపురం మహిళలు తెలిపారు. ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయంలో వీలైనంత మంది సభ్యులతో 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగిందన్నారు. సంవత్సరంలోని ప్రతి మంగళవారం కొన్ని లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగిందన్నారు. హనుమాన్ చాలీసా చదివితే ముక్కోటి దేవతలను పూజించినట్లేనని, ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. సీతారామ ఆంజనేయ స్వామి మరి ఎందుకో సంకల్పంతో హనుమాన్ చాలీసా చేయాలని ఆ స్వామి నాలో ఆ సంకల్పం చేయించాడు సంవత్సరం కింద. అది అలాగే మంగళవారం 5గురితోటి 10 మందితోటి స్టార్ట్ అయ్యి ఇంత వరటింతాయి అన్నట్టుగా మరి అది ఒక వానర సైన్యం లాగా ప్రతి మంగళవారం 100కు లోపు భక్తులంతా చేరి ప్రతి గుళ్ళో 5 సార్లు పారాయణ చేయడం జరిగింది. దాని సందర్భంగా మరి ప్రథమ వార్షికోత్సవం లాగా అర్ధ అఖండ భజన పారాయణం చేయాలని భక్తుల సంకల్పంతో మరి ఏ గుళ్ళో పెడదాము హుస్నాబాద్లో అంటే పాటిమీద ఆంజనేయుని గుళ్ళో పెట్టుకుందామని అన్నారు. దాని సందర్భంగా ఈరోజు ఉదయం 6ంటికి స్టార్ట్ చేశాము అర్ధ అఖండ హనుమాన్ చాలీసా. మరి ఇక్కడ కమిటీ వారితోటి కొబ్బరికాయ కొట్టించి మన పౌరోహితుని అయ్యగారితోటి సంకల్పం చెప్పించి అఖండ హనుమాన్ చాలీసా పాటిమీది ఆంజనేయ స్వామి గుడిలో హేమలత గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. హేమలత గారు ఒక సంవత్సరం పాటు ప్రతి మంగళవారం కూడా భక్తులందరినీ ఒక చోట చేర్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఫస్ట్ హేమలత గారు అనుకున్నారు 1 year చేస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ భక్తులందరూ ముందుకు రావడంతో ఇంకా ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో మా హుస్నాబాద్ మహిళలందరినీ ఒక దగ్గర చేసి ఇక్కడే కాకుండా చుట్టుపక్కల ఊర్లో కూడా అందరినీ బస్ అరేంజ్ చేసి అక్కడ కూడా రిస్క్ తీసుకొని అక్కడ టిఫిన్లు అరేంజ్ చేసి వాళ్ళతో మాట్లాడి